కళా తపస్వికి చిత్రసీమ ప్రణామం చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దర్శకుడిని ఆత్మీయంగా సత్కరించుకుంది. శంకరాభరణం సినీ పరిశ్రమకి ఓ ఆణిముత్యమని గవర్నర్ కొనియాడితే విశ్వనాథ్ మహాముని అంటూ శిరస్సు వంచి నమస్కరించారు కృష్ణంరాజు. ఫాల్కే అవార్డు పాతాళ గంగల తనను అభిషేకం చేసిందన్న కళా తపస్వి కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. The rich heritage of Indian music, the rich heritage of Carnatic music, the rich heritage of what India is all about, I think it was brought out by you excellently in Shankarabharanam. The film that even today stands before my very eyes. In fact, I told Mr. Vishwanath, if only they had agreed to screen Shankarabharanam today, I would have been very happy. And he was nice enough to request for at least a couple of songs of that Shankarabharanam, a movie which has no parallel in the field of freedom, in the world of filmdom at all. Yes, Bahubali has come, it has its own greatness, other films have had their own greatness, but Shankarabharanam stands as Shankarabharanam. It is the Abharanam. It is the Abharanam. It is the Abharanam of the film world. The jewel of the film world is Shankarabharanam, and the jewel of the film world is Mr. Vishwanath. We wish you all the very best, sir, on behalf of everyone present here. Thank you very much. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడన్నారు సన్మాన గ్రహీత కె విశ్వనాథ్. కష్టపడితే ఫలితం ఉంటుందన్న కళా తపస్వి తన విజయాల్లో వెన్నంటే ఉన్నవారిలో చాలా మంది ఇప్పుడు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా ఒకే క్షేత్రాన్ని, ఒకే భూమిని, ఒకే గుణపాన్ని నమ్ముకుని తవ్వుకుంటూ పోతున్నాను. నా కెరియర్ మొదలైన దగ్గర నుంచి తవ్వగా నాకు మంచినీళ్ళు పడ్డాయి. దానికి కాన్స్టిట్యూషన్ అంది వచ్చింది మంచినీళ్ళు పడ్డప్పుడు. ఆ తర్వాత జలొచ్చింది, అది శంకరాభరణం అన్నారు ఆ జలని. ఆ తర్వాత మే 3న పాతాళ గంగే వచ్చింది, అది ఢిల్లీలో దొరికింది నాకు. ఆ పాతాళ గంగ యొక్క అభిషేకం చేసుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ మీ అందరి మన్నలు పొందుతున్నాను. అప్పటికి ఇప్పటికి ఒకటే మార్గం, ఒకటే ఇది నమ్ముకున్నాను. ఇది నేను గోపాలకృష్ణ ఉన్నప్పుడు చెప్పాలి నాకు గుర్తు, ఎందుకంటే అతను మర్చిపోయి ఉంటాడు బహుశా. భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు ఎవరికి. మనం ఒక నమ్ముకోవాలి, మనకు ఒక కార్యదీక్ష ఉండాలి. వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ సంథింగ్. ఇవాళ చాలా పెద్ద లోటు ఏమిటంటే ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండవలసిన వాళ్ళు చాలామంది నా సక్సెస్ వెనకాతల నాకు తోడుగా ఉన్నవాళ్ళు చాలామంది లేరు. ఏడుది నాగేశ్వరరావు గారు లేరు, వేటూరు సుందరరామూర్తి గారు లేరు, సోమయాజులు గారు లేడు, కేవి మహాదేవన్ లేరు. ఇలాంటి వాళ్ళ యొక్క లోటు బాగా కనిపిస్తుంది.